ఏంటో లవ్ గురు, ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. శ్రీలీల కనీసం దేకను కూడా దేకట్లేదు. ఏంటిది ఏంటిది ఏంటి స్టెప్లు వేస్తున్నాడు? పుట్టిన ఏంటి సార్ శ్రీలీలతో ఈ డాన్సులు ఏంటి? అదే ఆఫీస్లో ఈ డాన్సులు ఏంటి అని. నా ఆఫీసు నా ఇష్టం. ఆ అమ్మాయితో డాన్స్ ఎలా చేస్తాను, రీల్స్ ఎలా చేస్తాను, అవసరమైతే జాబ్లో నుంచి పీకేస్తాను. చూసి చూడనట్టు సైలెంట్గా వెళ్ళిపో. బాబు, నేను నీ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళి 12 అయింది తెలుసా? అవునా, అంత త్వరగా వెళ్ళిపోయావా? సరే కానీ నీకోసం ఒక కవిత రాశాను, వింటావా? చెప్పు. ఈ ప్రపంచంలో ఇన్ని పప్పులు ఉండగా నేను ఈ పప్పునే ఎందుకు ప్రేమించాను తెలుసా? ఎందుకంటే నాకు కూడా తెలియదు. అసలు చిన్నప్పటి నుంచి నాకు పప్పు అంటే ఎంత ఇష్టమో తెలుసా? అసలు పప్పులో ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, గన్నేరపప్పు, దీనమ్మ ఎన్నో పప్పులు ఉన్నాయి. ప్రతి ఒక్క పప్పు టేస్ట్ చూసినా నేను. అసలు పప్పు అంటే నాకు అంత ఇష్టం. పప్పు అంటే పిజ్జా. ఐ లవ్ పప్పు, ఐ లవ్ పప్పు. రే ఆపుతావా? పప్పు పప్పు అని చెప్పి నా పేరు పరువు తీస్తున్నావు. ఆపను, అసలు ఆపను. ఎందుకంటే ఈరోజు పప్పు వాల్యూ తెలియాలి నీకు. అసలు నా లైఫ్లో పప్పు అనేది ఎంత మేజర్ రోల్ ప్లే చేసిందో తెలుసా నీకు? పప్పు లేక నేను అసలు బతకలేను. అసలు ఇప్పటికీ నీకు విషయం చెప్పాలి పప్పు. అసలు ఇప్పటికీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేదనుకో, నా కడుపులో పెరిగే గ్యాస్ కారణం మాత్రం నువ్వే అవుతావు. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, పిప్పి పన్ను వచ్చినా కూడా పప్పు కూడు తినకుండా ఉండగలమా? విశ్వదాభిరామ వినురవేమ. ఏందన్నా ఎంత మాధురు టాలెంట్ ఉన్నదో నీలో. నువ్వు కానీ మన కథే వేరుంటది. ఏమైందన్నా? పుష్ప మాధురి మంచి ఫైర్ మీద ఉండవా? అరే సాంబారు, ఏదో ఒక రోజు ఆ పొట్టిన కొడుకుని పండకేసి బట్టలు బాదినట్టు బాధిస్తాను రా. అన్ని కుదేసి మెలేసి మెడ తిప్పేస్తాను రా. ఏమైందన్నా ఇంత వైలెంట్ గా ఉన్నావా? లేకపోతే నా శ్రీలతో ఆడి చిరించి సాంగ్లకి రీల్స్ చేయడం ఏంట్రా? అయితే గీతే నేను చేయాలి కానీ. సరే సర్లే సర్లే, ఆ పొట్టోడు సంగతి నేను చూసుకుంటాను, నువ్వు బాధపడుకో. ఏదో రోజు అని చెన్నై దా తీసుకుపోయి సముద్రంలో చేపలకు మేతదా వేసేస్తుంది. నువ్వు పో, నువ్వు పని చూసుకోపో. చూడు గురు, లవ్ గురు, ఎక్కడున్నా నా శ్రీలీల నన్ను ప్రేమించేటట్టు చెయ్యి గురువా. శిష్య శిష్య, ఆ పొట్టోడు మీ మధ్య శనిగ్రహంలా దాపరించాడు. వాణ్ణి దాటుకొని మీరు ప్రయత్నించాలి. అదే సమాధానం. హలో గాయ్స్, ఆఫీస్ కు వెళ్ళాక వర్క్ చేయలేక పొట్టోడు వచ్చేసాడు. హలో గాయ్స్, రేపు మన ప్రాజెక్ట్ ఫైల్ ఓకే అయితే ఎల్లుండి నాకు పార్టీ ఇస్తాను. ఓకే ఓకే సార్. ఓకే, వర్క్ చేయండి.